హల్లెలూయా. ఈరోజు చాలా మందికి దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి పొగడము, దేవుణ్ణి ఘనపరచడం తెలియదు. నిజంగా ఆ అమ్మాయికి హాల్ టికెట్ వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారు వెంటనే అక్కడ కన్నీటితో దేవుని స్తుతించాడు. దేవా, ఇది నీ కార్యం ఇది. ప్రతి విషయంలో దేవుని యొక్క కార్యాన్ని చూడాలి మానవుడు. ప్రతి ఒక్క విషయంలో నా దేవుడు నా జీవితంలో చేస్తున్నటువంటి కార్యం అని చెప్పి ఏమండి, దేవుణ్ణి మనం ఏం చేయాలంటే పొగడాలి, ఘనపరచాలి, స్తుతించాలి. మన ద్వారా ఏకైక నామము యేసు నామము తప్ప ఏ నామము కూడా సన్నుతించబడకూడదు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. అందుకనే ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఏర్పాటుని మనం గ్రహించాలి. అందుకంటాడు ఇక్కడ, నీతిమంతులు యెహోవాని స్తుతిస్తారు. ఈరోజు నీవు నేను నీతిమంతులు ఎలా? యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డాం కాబట్టి, ఆయన చేత మనం విమోచించబడ్డాం కాబట్టి ఈరోజు నిన్ను నన్ను దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఈ నీతిమంతులైతే యెహోవాని ఏం చేస్తారు? వీళ్ళు పాడి స్తుతించి గణపరుస్తారు. కూడా ఏం చేశారు? ఇప్పుడు కేక వేశారు, హల్లెలూయా. కొన్నిసార్లు పాస్టర్ గారు ఆరాధన చేస్తా ఉంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారు, ఏం సంబంధం లేదు. ఈరోజు నిజంగా నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావంటే, దేవుని యొక్క కార్యాన్ని మన కుటుంబాల్లో మనం చూడలేకపోతున్నామంటే, దేవుణ్ణి మనం ఏం చేయటదంటే ఘనపరచడం లేదు, దేవుణ్ణి స్తుతించడం లేదు. దేవుని యొక్క గొప్పతనాన్ని మనసారా నిండు మనసుతో, దేవా నువ్వు మహాగణుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, వీరుడవు, సూర్యుడవు. ఏమంటే ఆయనకంటే వీరుడు ఎవరున్నాడు ఇక్కడ? హల్లెలూయా. ఆయన కనపరచాలి మనం. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమవుతాయా అన్నాడు యేసన్న. హల్లెలూయా. కోటి సూర్యకాంతులైన నీ ముఖం ముందర అవి ప్రకాశిస్తాయా? లేవు కదా. నువ్వు అంత తేజోమయుడివి, నువ్వు అంత గొప్పవాడి. ఆ వర్ణన చూడండి, దేవుణ్ణి వర్ణించడం చూడండి. ఈరోజు నువ్వు నేను అలా వర్ణించగలుగుతున్నావా దేవుణ్ణి? ఈరోజు నిజంగా నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావంటే, దేవుని యొక్క కార్యాన్ని మన కుటుంబాల్లో మనం చూడలేకపోతున్నామంటే, దేవుణ్ణి మనం ఏం చేయటదంటే ఘనపరచడం లేదు, దేవుణ్ణి స్తుతించడం లేదు. దేవుని యొక్క గొప్పతనాన్ని మనసారా నిండు మనసుతో, దేవా నువ్వు మహాగణుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, వీరుడవు, సూర్యుడవు. ఏమంటే ఆయనకంటే వీరుడు ఎవరున్నాడు ఇక్కడ? హల్లెలూయా. ఆయన కనపరచాలి మనం. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమవుతాయా అన్నాడు యేసన్న. హల్లెలూయా. కోటి సూర్యకాంతులైన నీ ముఖం ముందర అవి ప్రకాశిస్తాయా? లేవు కదా. నువ్వు అంత తేజోమయుడివి, నువ్వు అంత గొప్పవాడి. ఆ వర్ణన చూడండి, దేవుణ్ణి వర్ణించడం చూడండి. ఈరోజు నువ్వు నేను అలా వర్ణించగలుగుతున్నావా దేవుణ్ణి? నిజంగా ఆయన్ని అలా పాడగలుగుతున్నామా? ఒకవేళ నీకు పాటలు రాకపోవచ్చు, కానీ నీ మనసు నిండా దేవుని యొక్క ప్రతిరూపము నింపబడాలా. నీకు దేవుడు ఏమై ఉన్నాడో, విమోచకుడు అయ్యాడా, కాపరి అయ్యాడా, పరిశుద్ధుడు అయ్యాడా, న్యాయవంతుడు అయ్యాడా, ఏ విధముగా ఆయన యథార్థవంతుడు అయ్యాడా, ఆయన ఏ విధముగా నీకు ప్రత్యక్షత అయ్యాడో ఆ విధముగా నీ గుండెల నిండా దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. ఇది ఆరాధన. మన గుండెల నిండా ఆయన ప్రతిష్ఠించుకోవాలి. అందుకే అంటాడు, యథార్థవంతులు ఆయన్ని స్తుతించుట వారికి శోభస్కరం. అదొక గొప్ప దీవెనది, అదొక గొప్ప ఆశీర్వాదం. ఎవరు దేవుని స్తుతిస్తారంటే నీతిమంతులు మాత్రమే దేవుని స్తుతిస్తారు. యథార్థవంతులు పాపంలో ఉన్నోడు దేవుని స్తుతిస్తాడా? ఆదాము పాపం చేసిన తర్వాత దాంకుంటున్నాడు, చెడుసాడు దాంకుంటాడు. కయ్యూను పాపం చేసిన తర్వాత ఊరులు పెట్టి పారిపోతున్నాడు, పరారైపోతున్నాడు. ఈరోజు పాపంలో కొనసాగుతున్నటువంటి ఆ వ్యక్తి దేవుణ్ణి పొరపాటును కూడా స్తుతించలేడు, దేవుణ్ణి ఘనపరచలేడు. నేను అంటాను, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు దేవుళ్ళో ఉంటున్నావు, కానీ నీ పెదాలతో దేవుని స్తుతించలేకపోతున్నావు, నీ హృదయంతో దేవుని ఘనపరచలేకపోతున్నావు. ఎందుకంటే ఆ స్తుతి యొక్క విలువ తెలియదు, ఆ దేవుని యొక్క ఔన్నత్వం తెలియట్లేదు, ఆ దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవట్లేదు. ఈరోజు సూర్యుడిని పొగుడుతున్నారు, చంద్రుడిని పొగుడుతున్నారు, నక్షత్రాలు పొగుడుతున్నాడు. వాటిని సృష్టించిన వాడు వాటికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యోబు ఇంట్లో భయంకరమైన మరణం వచ్చింది. ఇంట్లో ఉన్న బిడ్డలందరూ చచ్చిపోయారంట. చెప్పాలంటే భయం వేస్తుంది ఆ మాటలు. చిన్న శ్రమ వస్తే ఈరోజు మనం దేవుడిని మర్చిపోతాం. ఆ రోజు ప్రార్థనలే, ఆ రోజు మందిరంలే, ఆ రోజు ఆ కృతజ్ఞత కూడికలే, ఆ రోజు స్తుతి ఆరాధనలే, చిన్న ఒళ్ళు బాగలేకపోతే. కానీ యోబు ఇంట్లో ఏం జరిగింది? 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి అంతా తగలబడిపోయింది, భయంకరమైన దుర్వార్తలు, ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి.
కింద రాయబడి ఉంది, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పశువుల పొలాలు ఎడ్లు అన్ని చచ్చిపోతే ఆయన అన్నాడు హబక్కూకు ఏమని, చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయిన, సిరి సంపదలను దూరం అయిపోయిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. పోయిన సంవత్సరం అపవాది నీ ప్రార్థన బలిపీఠం తోసేశాడు. ఒక్కరు కూడా బాధ లేదా నీకు? చలనం లేదా నీకు? ఒరే, పోయిన సంవత్సరం 365 రోజులు నేను దేవుడు బతికిస్తే ఆ 365 రోజుల్లో నా ప్రార్థనా జీవితము ఎత్తెంత, లోతెంత, దాని వెయిట్ ఎంత, దాని పొడవెంత, ఏ రోజున తూచారా దాన్ని? అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఏమండి, ఆ బలిపీఠాలని అపవాది ఏం చేశాడంట? త్రోసేశాడు. అందుకని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి మరలా మీ బలిపీఠాలు మరి తిరగ కట్టబడాలి. హల్లెలూయా. మరలా బలిపీఠాలు తిరిగి మళ్ళా ఏం చేయబడాలంట? కట్టబడాలి. ఆ పడిపోయినటువంటి బలిపీఠాలు, ఆ త్రోయబడినటువంటి బలిపీఠాలని తిరిగి దేవుడు మరలా ఏం చేస్తున్నాడు? దాన్ని మరలా తిరిగి ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వు నేను ఒక తీర్మానం తీసుకున్నాం కదా, పోయిన సంవత్సరం 31 ఏమని, పడద్రోయబడినటువంటి నా బలిపీఠం మళ్ళీ కట్టబడాలా. ఈరోజు కుటుంబాల్లో ప్రార్థన ఉందా? మర్మాలు పడలే మనకి. కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠాలు కట్టుకుంటున్నారా? భార్య భర్త, అన్న తమ్ముడు, లేకపోతే ఇద్దరు బిడ్డలు కూర్చొని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నారా? ఒక చిన్న పాట పాడుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నారా? గతంలో మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఆ లోకి, ఉమా, మల్లి, అన్నపూర్ణ వీళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేసేవాడు. నాకు చాలా సంతోషం వేసి మేము ఇంట్లో కూడా చేసుకున్నప్పుడు నిజంగా వాళ్ళు చూసి నేను కూడా కానీ మనం కూడా చేద్దాం అంటే నేను ఉన్నప్పుడు చేసేవాడిని. లేనప్పుడు ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ చంటి బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ యవన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, ప్రజలు నీ వైపు తిరగాలంటే, నీ కుటుంబం అంతా కూడా లోబడి దేవుని సన్నిధిలో ఉండాలంటే, నీ తల్లిదండ్రులు ఆ బిడ్డలు తల్లిదండ్రులు లోబడాలంటే నువ్వు దేవుని దగ్గర ఖచ్చితంగా మోకాళ్ళు వెయ్యాలా. హల్లెలూయా. మనందరూ తెలుసు కదా, ఎలియాజరు దేవుడి దగ్గర మోకాళ్ళు వేసినప్పుడు తనతో ఉన్న ఒంటిలన్నీ కూడా మోకాళ్ళు వేసాయంట. ఈరోజు నీ బిడ్డలు నీకు లోబడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి ఒక అరగంటో, ఒక గంటో, ఒక 10 నిమిషాలో, ఒక 20 నిమిషాలో ఖచ్చితంగా అక్కడ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఈరోజు నిజంగా అపవాది ఎక్కడికి వచ్చాడంటే, వాడు ఎక్కడికైనా వస్తాడు. ఉదయం మాట్లాడుకున్నాం మేము, కుటుంబాల్లోకి వచ్చేసాడు, అక్కడ ప్రార్థన బలిపీఠాన్ని పడగొట్టేసాడు. వాళ్ళమ్మ వచ్చి కూర్చోమంటది ప్రార్థనలో, ఏయ్ పో, ఇప్పుడు పిలుస్తుంది, నాకు పో, నిద్ర వస్తుంది నాకు. సెల్ ఫోన్కి అయితే, టీవీకి అయితే, ఇతర కార్యక్రమాలకైతే ఏమా కొంచెం సిగ్గుపడాలి. మనం కొంచెం ఆలోచించాలా. కొంచెం సిగ్గుపడాల్సిన విషయాల్లో మనము దాన్ని ఏం చేసుకున్నామంటే, దాన్ని ఏమంటారు, దాన్ని మనకి మనమే సరి చేసుకుంటూ అదేం కాదు. గత సంవత్సరంలో 365 రోజుల్లో ఎంత ఉందో మన ప్రార్థనా జీవితం మన కుటుంబాల్లో. ఈరోజు మన బిడ్డలు ఏమండి దేవునికి లోబడకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఎందుకు అలా అయిపోతున్నారంటే కుటుంబంలో ప్రార్థన నిర్లక్ష్యం. కుటుంబంలో ప్రార్థన లేదు. అక్కడ మాట చెప్తూ గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉండదో ఆ ఇంట్లో అపవాది ఉంటాడు. ఉంటే పర్వాలేదు, అపవాది మన ఇళ్లలో ఉండకూడదమ్మా. వాడు మన బిడ్డల మధ్యలో ఉండకూడదు. వాడు ఆ ఇళ్లలో ఉన్నప్పుడు ఆడ కన్నీళ్ళు ఉంటాయి, అసమాధానం ఉంటుంది, చీకటి ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, గొడవలు ఉంటాయి, రకరకాల వాదనలు ఉంటాయి, జగడాలు ఉంటాయి. అపవాది ఉన్న స్థలం అది. అందుకనే యేసుప్రభు ఒకసారి చెప్పాడు చూడండి వాక్యంలో, నేను ఏ ఇంటిని అయితే విడిచి వచ్చి వెళ్ళిపోయానో మళ్ళా ఆ ఇంటికి వెళ్ళిందంట. ఎందుకంటే ఇల్లు ఖాళీగా ఉంది. హల్లెలూయా. అది పోతా పోతా వెళ్ళిపోయి ఆ దెయ్యము మరి 7 చెడదెయ్యాలు తీసుకొచ్చినట్టు. ఎందుకని? ఆ ఇంట్లో వాక్యం లేదు, ఆ ఇంట్లో ప్రార్థన లేదు, ఆ ఇంట్లో దేవునికి బలిపీఠం లేదు. మీకు వచ్చింది తెలుసా? అబ్రహాం అనే వ్యక్తి, యాకోబు అనే వ్యక్తి, వీళ్ళు భార్య బిడ్డలు కలిసి వాళ్ళు వెళ్ళిన ప్రతి స్థలంలో, అంటే వారు నివసించిన ప్రతి ఇంట్లో ఒక బలిపీఠాన్ని కట్టేవాళ్ళంట. హల్లెలూయా.
మన ఆశీర్వాదానికి మూలాలు ఏంటి? ప్రార్థన. మన ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోగలం? ఒక ఆయన అన్నాడు కదా, 3 విషయాలు చెప్తాను నీ ఆశీర్వాదానికంటే. మొదటిది ఏంటంటే ప్రార్థన, రెండోది ఏంటంటే ప్రార్థన, మూడోది ఏంటంటే ప్రార్థన అన్నాడు. హల్లెలూయా. మరి ఇంత ప్రాముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టేసి, అందుకని బైబిల్ చెప్పే సత్యం ఏం తెలుసా? మీరు ప్రార్థించకపోతే పాపం. వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మోసం, వీటికంటే డేంజర్ ఏంది ఏం చెప్పండి? ప్రార్థన చేయకపోవడమే పాపం. ఈరోజు ఎంతమంది పాపం చేశారు? ఎంతమంది పాపం చేశారు? ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? ఉదయం లేచి వాక్యం చదివారా? ఉదయం లేచి ఒక పాట పాడారా దేవుని గురించి? ఉదయం లేచి ఒక ఆత్మ సంబంధమైన ఒక గీతం విన్నారా? ఏమ్మా, ఉదయం లేచి సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీ టెక్నాలజీ ఎందుకు? నీ యూట్యూబ్ ఎందుకు? నీ ట్విట్టర్ ఎందుకు? నీ ఫేస్బుక్ ఎందుకు? నీ ఇంటర్నెట్ ఎవరి కోసం వాడుతున్నావు? ఎవరికి ఇస్తున్నావు ఇంటర్నెట్ని? ఒక ఆత్మ సంబంధమైన దాన్ని విన్నారా ఇంట్లో నుంచి? ఈరోజు సినిమాలు, యూట్యూబ్లో సినిమాలు, సీరియళ్ళు, నాటికలు, క్లబ్బులు, చెత్త బుర్రలు అందుకే పాడైపోతున్నాయి. ఈరోజు వయసు సంబంధం లేకుండా ఎందుకు కామాతుత రేగిపోతుందంటే, ముసలాడు ఇంటర్నెట్ మీద బతుకుతున్నాడు, చిన్నపిల్లాడు ఇంటర్నెట్ మీద బతుకుతున్నాడు, యవనేస్తుడు ఇంటర్నెట్ని, ఆ ఇంటర్నెట్ని మంచిగా ఉపయోగించుకోమంటున్నాడు దేవుడు. కానీ ఈ ఇంటర్నెట్ని దేనికి ఉపయోగిస్తున్నాం మనం ఇప్పుడు? హల్లెలూయా. చదువు రానోడు చదవడం లే, చదువు వచ్చినోడు చదవడం. న్యూస్ పేపర్ చదువుతున్నావు, వేరే వేరే చాటింగ్లు, పేపర్లు చదువుతున్నారు, కానీ వాక్యం చదవడం లేదు. వాక్యము మన నోటికి జీవాహారం. ఆ వాక్యము మనలో జీవం. అది చచ్చిపోయేవాడిని బతికిస్తుంది వాక్యం. వాక్యమే జీవం, వాక్యమే దేవుడు. ఆ వాక్యం మన మనసారా, నోటారా ఎప్పుడైతే పెట్టుకుంటామో నోటి ఫంగస్ రావు, నోట్లోంచి స్పష్టంగా వస్తాయి మాటలు, పరిశుద్ధత ఉంటుంది, నోట్లో జీవం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. వాక్యం చదవాలి. వాక్యం గట్టిగా చదివితే దురాత్మలు పారిపోతాయండి ఇళ్లలో నుంచి. ఈరోజు వాక్యం ఎందుకు చదవలేకుండా? మనసు పెట్టట్లా. ప్రార్థన చేసుకుంటా ఏమండి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయా కొత్త సంవత్సరంలో? అయినా అదే బ్రతుకు బతికితే ఏం ప్రయోజనం? క్యాలెండర్లు మార్చుకొని, ఇంటికి సున్నం కట్టుకొని, కొత్త బట్టలు వేసుకుంటే కొత్త సంవత్సరం కాదు. మనసు మార్చుకోవాలా, జీవితం మార్చుకోవాలా, మాట, పద్ధతి, ఆలోచన, వైఖరి మార్చుకోవాలా. అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నిజంగా నీ బిడ్డలు రోజు రోజుకి మార్పు చెందుతుంటే తండ్రి ఎంత ఆనందిస్తాడు. ఏందిరా ఈరోజు కొత్తగా ఉన్నాడు ఈడరు, రే ఇంతకుముందు పుస్తకమే చదవడు ఉదయాన్ని లేచి, ఇప్పుడు ఉదయాన్ని లేచి ఇదేంది హోంవర్క్ రాస్తున్నాడు, ఉదయాన్ని లేచి ఏంది చదువుతుంది ఈ అమ్మాయి, ఏంది ఈ అబ్బాయి చదువుతున్నాడని వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి ఎంత సంతోషిస్తారు. అలాగే నువ్వు ఉదయాన్నే లేయంగానే బైబిల్ దగ్గర కూర్చుంటే, అబ్బా నీ పరలోకపు తండ్రి ముచ్చటగా తొంగి చూస్తాడు నీ సాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంది ఏలియా ప్రార్థన చేస్తా ఉంటే ఆకాశం నుంచి ఏంది తీసుకొచ్చాడు దేవుడు? మనం ప్రార్థిస్తారా? ఏలియా కూడా మనలాంటి వాడు అని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. మన ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది 3.5 సంవత్సరాలు. ఏలియా ప్రార్థన చేస్తే ఆపే ప్రభు అంటే ఆగిపోయింది. మనం ప్రార్థన చేస్తే వర్షం ఆపేసాడు దేవుడు. ప్రీ క్రిస్మస్ రోజు. హల్లెలూయా. నిజమండి, చుట్టుపక్కల వర్షం పడింది, పొలాల్లో గెనిం మీద బళ్ళ, చుట్టుపక్కల వర్షం పడింది, ఇక్కడ బళ్ళ. ఎందుకంటే ప్రార్థన చేసాం మనం. ఇదే మన ఫెయిత్. ప్రతి విషయంలో మనం ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, చూడండి, మనం ప్రార్థించిన ప్రతిసారి దేవుణ్ణి కలుసుకునే ఒక మంచి మార్గం అది. అదే దేవుడు నాకు చెప్పిన మాట ఇవ్వాల. హల్లెలూయా. ప్రార్థన అంటే అర్థమైంది తెలుసా? ఆయన్ని ముఖాముఖిగా కలుసుకునే ఒక మంచి స్థలం, ఒక మంచి మార్గం. ఏమా దేవుని ఎలా కలుసుకుంటావు నువ్వు చెప్పు? దేవుణ్ణి ఎలా కలుసుకుంటావు? ప్రార్థన ద్వారే. హల్లెలూయా. దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో? వాక్యం ద్వారే. దేవుడితో నువ్వు మాట్లాడే స్థలం ఏది? అదే దేవుని మందిరం.